రైట్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ మార్కెట్కు ప్రభుత్వం హామీ ప్రతిపాదనపై కేబినెట్ అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫెరో అలియాస్ పరిశ్రమకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రాధాన్యతలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక టీడీపీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయంటూ కూడా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రుణం తీసుకోవాలని కూడా ఆమోదం తెలిపారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏపీ మార్కెట్ ప్రభుత్వం హామీ ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో చూసుకుంటే కనుక దాదాపుగాను ఏదైతే ఉందో అంటే ఆర్టీసీకి సంబంధించింది కూడా ఆమోదం తెలపడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకున్న పేదలకు సంబంధించింది గృహ నిర్మాణాలు అంటే ప్రతి పేదవాడికి ఇంటి కళ నెరవేర్చిన కాన్సెప్ట్ చూసుకుంటే కనుక పట్టణంలో అయితే కనుక 2 సెంట్లు, అదేవిధంగా చూసుకుంటే గ్రామంలో చూసుకుంటే కనుక 3 సెంట్లు ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. అదేవిధంగా చూసుకుంటే కనుక కడప జిల్లా సీకే జిల్లాలో చూసుకుంటే 2595 ఎకరాలకు బదిలీ వ్యవస్థ చూసుకుంటే కనుక స్టాంప్ న్యాయం కూడా ఆమోదం తెలవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక గత గవర్నమెంట్ లో చూసుకుంటే అదే నిషేధ జాబితా భూముల నుంచి కూడా దాదాపుగాను 2500 ఎకరాలు కూడా నిషేధ భూముల జాబితా నుంచి. అదేవిధంగా ఈ జాబితా ఏదైతే ఉందో ఈ 2500 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఉందో మొత్తం అంతా మంత్రులు నివేదిక ఇవ్వాలని ఈ నివేదికలు చూసుకుంటే నెక్స్ట్ క్యాబినెట్ లో కూడా దానికి ఆమోదం ఆ భూములు ఏదైతే ఉందో ఆ భూముల్ని ఎలా దేనికి ఉపయోగించాలని దానికి ఆమోదం తీసుకొస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తుంది జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక గత గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక దాదాపు అంటే 7 లక్షల ఎకరాలు అంటే దాదాపు చూసుకుంటే ఏపీ మొత్తం మీద 7 లక్షల ఎకరాలు శుభ్రంగా అన్ని ప్రాంతాలు అయిపోయింది. నిషేధిత భూముల జాబితా నుంచి కూడా తీసేసి ఎవరికాలు అంటే మంత్రులే కానీ గత మాజీ మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ వీళ్ళంతా కూడా అన్ని ప్రాంతాలు చేశారని కూడా ప్రతిపాదన ఆరోపణలు వచ్చాయి. వీళ్ళకి కూడా అందరి దగ్గర నుంచి కూడా తీసుకుని ఈ భూమిని ఏ విధంగా కేటాయించాలని దాని మీద కూడా నెక్స్ట్ క్యాబినెట్ లో కూడా ఆమోదం తెలుపుతామని చూసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో సత్తాయి అన్నమయ్య తిరుపతి జిల్లాలో కూడా నిషేధ భూముల నుంచి కూడా తీయడం జరిగింది. దీంట్లో కూడా దాదాపుగా చూసుకుంటే కనుక ఇక్కడ చూసి 3500 ఎకరాలు ఆ భూముల్లో కూడా వెనక్కి తీసుకుని ఏదైతే ఉందో ఈ ప్రణాళిక ప్రకారం మొత్తం ఎవరికి వీడి పేదలకు వినియోగించాలి లేకపోతే ఏదైనా పరిశ్రమలకు ఇవ్వాల్సి అనేది ప్రతిపాదన తీసుకొస్తాను కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది.